2026లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా? వెయిట్, కొత్త ఎఫ్డి అండ్ ఆర్డి ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ వచ్చేసాయి. ముందు అవేంటో తెలుసుకుందాం. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2025 డిసెంబర్ 17 నుంచి ఎఫ్డి రేట్స్లో చేంజ్ చేసింది. ఇప్పుడు జనరల్ పబ్లిక్కి 2.75 నుంచి మ్యాక్స్ 6.45% వరకు, సీనియర్ సిటిజన్స్కి ఎక్స్ట్రా 0.5% అంటే మ్యాక్స్ 6.95% వరకు వస్తుంది. 7 to 29 days 2.75, సీనియర్ సిటిజన్స్కి అయితే 3.25 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక 1 year నుంచి 15 months వరకు అయితే 6.25 ఇంట్రెస్ట్, సీనియర్ సిటిజన్స్కి 6.75 ఇంట్రెస్ట్ వస్తుంది. 18 months నుంచి 3 years వరకు హైయెస్ట్ స్లాబ్ 6.45%, సీనియర్ సిటిజన్స్కి అయితే 6.95% ఉంది. ఇక ఆర్డి మంత్లీ సేవింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఇంట్రెస్ట్ రఫ్లీ 4.25 నుంచి 6.45 వరకు మరియు మినిమం 1000 per monthతో స్టార్ట్ చేయొచ్చు. స్పెషల్ ఎఫ్డి స్కీమ్స్ 33 months అండ్ 35 months ఉన్న రేట్స్ ఆర్డీలకు అప్లై కావు. ఇది మైండ్లో ఉంచుకోండి. అయితే రేట్స్ ఎందుకు తగ్గాయనే దాన్ని ఒకసారి ఇప్పుడు మనం పరిశీలిస్తే 2025లో ఆర్బీఐ మొత్తం 1.25 వరకు రిపో రేట్ని కట్ చేసింది. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 4 సార్లు తగ్గించింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్ ఇస్తున్నప్పుడు చార్జ్ చేసే ఇంట్రెస్ట్నే రెపో రేట్ అంటారు. రెపో రేట్ తక్కువైతే బ్యాంక్స్కి బారోయింగ్ చీప్ అవుతుంది. అందుకే లోన్స్ మీద ఇంట్రెస్ట్, అలాగే ఎఫ్డి ఆర్డి మీద ఇంట్రెస్ట్ కూడా క్రమంగా తగ్గుతాయి. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇతర బ్యాంక్ రేట్స్తో కంపేర్ చేయండి. ఎఫ్డి ఆర్డి మెచ్యూరిటీ కంటే ముందు మనీ విత్డ్రా చేసే పెనాల్టీ ఉంటుంది, మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఇలాంటి మనీ సేవింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.